కుబేరా ఛానల్ స్వాగతం. సో ఇప్పుడు మనం మూడు ఇంపార్టెంట్ ఐపీఓస్ గురించి చెప్దామండి. అది వచ్చేసి ఫోర్జ్ ఆటో ఇంటర్నేషనల్, ఇది ఎస్ఎంఈ ఐపీఓ. 30th సెప్టెంబర్ అనేది మనకి లాస్ట్ ఎండ్ డేట్ అండి అప్లై చేయడానికి. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకి నియర్ అబౌట్ 11 times ఉంది. నెక్స్ట్ నెక్సస్ పెట్రో ఇండస్ట్రీస్, ఇది 30th సెప్టెంబర్ మనకి వచ్చేసి లాస్ట్ డేట్ టు అప్లై. 1.68 times సబ్స్క్రిప్షన్ అయింది యాజ్ ఆఫ్ డేట్. నెక్స్ట్ సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్, సో ఎస్ఎంఈ ఐపీఓ 30th సెప్టెంబర్ ఇది కూడా క్లోజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ 13.78 times సబ్స్క్రిప్షన్ అయింది. సో ఓవరాల్ గా ఈ 3 ఐపీఓస్, 3 ఎస్ఎంఈ ఐపీఓస్ అండ్ 3 రేపే క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి ఆన్ ద సబ్స్క్రిప్షన్ బేసిస్ నేను వచ్చేసి నెక్సస్ పెట్రో అనేది ఇక్కడే అవాయిడ్ చేస్తున్నాను. దీని ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మనము చూడలేదు. ఓకే, నెక్స్ట్ సో ఈ రెండు ఫోర్జ్ ఆటో కానివ్వండి లేకపోతే మనకి సహస్ర ఎలక్ట్రానిక్స్ లో ఏది మనకి బాగుంటుంది అనేది అప్లై చేయడానికి చూద్దాం. ఓకే, ముందుగా ఇది ఫోర్జ్ ఆటో ఇంటర్నేషనల్. సో ఇది ఆటో అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాంప్లెక్స్ సేఫ్టీ క్రిటికల్ ఫోర్జ్డ్ అండ్ ప్రెసిషన్ మెషిన్ కాంపోనెంట్స్ లైక్ లార్జ్ స్మాల్ రింగ్స్, సో సబ్స్టాన్షియల్ బాల్ స్టడ్, గేర్ బ్లాంక్ విత్ బ్రాంచ్, స్టబ్ యాక్సిల్ అసెంబ్లీ and catering to various industry sectors such as auto industry including automobiles, tractor, railways. ఇక్కడ చూడండి రైల్వేస్. సో మోర్ ఓవర్ నాన్ ఆటో సెక్టర్స్ కూడా ఇది మనకి సప్లై చేస్తుంది. పార్ట్స్, అగ్రికల్చర్ పార్ట్స్, హైడ్రాలిక్ పార్ట్స్, స్ట్రైకింగ్ టూల్స్. ఓకే, సో దీని సిఏజిఆర్ కానివ్వండి అంతా మనకి చాలా బాగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మోర్ ఓవర్ ఇక్కడ మీరు చూసినట్లయితే దే మ్యానుఫ్యాక్చర్ ప్రెసిషన్ మెషిన్ కాంపోనెంట్స్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్స్ such as tractor, agriculture parts, railways, automobiles, commercial vehicle industry, fifth wheel industry, striking tools, hydraulic parts, caster wheel parts and related industries అన్నట్లుగా చూస్తున్నాము. సో ఈ బిట్ కూడా మార్జిన్ మంచిగా మనకి ఇంప్రూవ్ అయినట్లు ఇక్కడ చూస్తున్నాము. మన ఫైనాన్షియల్ డేటా కూడా ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే 2021లో మనము అన్ని క్రోర్స్లోనే మనకి ఇక్కడ చూస్తున్నామండి. 2021 ఫైనాన్షియల్ ఇయర్ లో రెవెన్యూ 109 crores ఉంటే ఎక్స్పెన్స్ 107 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 1.61 crores, అసెట్స్ 53 crores. 2022 చూసినట్లయితే 134 crores రెవెన్యూ, ఎక్స్పెన్స్ 130 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 2.64 crores, అసెట్స్ 56.78 crores. 2023 చూసినట్లయితే రెవెన్యూ 177 crores, ఎక్స్పెన్స్ 170 crores, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 4.96 crores, అసెట్స్ 82.74 crores. సో డిసెంబర్ 23 చూసినట్లయితే మనకి రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే మనకి నియర్ టు డబుల్ అయితే మనకు కనిపిస్తుంది. అసెట్స్ కూడా మనకి, కాకపోతే ఇదేంది ఫర్ 9 months కాబట్టి సో మనకి ఓవరాల్గా ఒక మంచి ఫైనాన్షియల్ రిపోర్ట్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే మనకు కనిపిస్తుందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మంచిగా పెరుగుతూ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సహస్ర ఎలక్ట్రానిక్స్ చూద్దాము. ఈ సహస్ర ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మేజర్గా ఇది ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్ కంపెనీ అనే చూడలేము. అండ్ ఇది వచ్చేసి మేజర్గా మనం చూసినట్లయితే ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. సో సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, దీని యొక్క ఆఫీస్ మేజర్గా ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉంది. అండ్ దీని యొక్క డేటా మనం ఇక్కడ చూద్దాము. ఇది మేజర్గా మనకి చూసినట్లయితే డిజైనింగ్ మార్కెటింగ్ ఆఫ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ లైక్ ల్యాప్టాప్స్, టాబ్లెట్స్. ఓకే, ఎఫెక్టివ్ రిలేషన్షిప్ అలాంగ్ ది సర్టెన్ కస్టమర్స్ త్రూ సర్వీస్ మోడల్ విచ్ ఎయిమ్స్ ఎట్ ఇన్స్టెంట్ సొల్యూషన్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఓవరాల్గా ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రానిక్ సర్వీస్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో మేజర్గా డిజైన్ కూడా ఇది చేస్తుంది. ఓకే, సో 2023 చూసినట్లయితే మనకి 10 crores రెవెన్యూ ఉంది, ఎక్స్పెన్స్ 8 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 2.31 crores ఉంది, అసెట్స్ 48.20 crores ఉంది. 2024 చూసినట్లయితే రెవెన్యూ 102 crores ఉంటే ఎక్స్పెన్స్ 68 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ వచ్చేసి మల్టీఫోల్డ్ అయిందండి. సో ఇన్ ద ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో ఓకే నియర్ టు 10 times దాకా, నియర్ టు 15 times దాకా పెరిగింది. అసెట్స్ కూడా బాగా పెరిగినాయండి. సో ఈ రెండిట్లో మేజర్గా నేను అప్లై చేసేది ఏంటనేది మీకు క్లియర్గా ఇక్కడ ఒక ఐడియా వస్తుంది. సో మోర్ ఓవర్ ఇక్కడ మనం ఇక్కడ చూడాలి, మనకి సహస్ర ఎలక్ట్రానిక్స్ 62% ఉంటే ఫోర్జ్ ఆటో వచ్చేసి మనకి 23% ఉంది. సహస్ర ఎలక్ట్రానిక్స్ వచ్చేసి మనకి 62%. సో ఈ మూడిట్లో ఏదైతే ఉన్నదో దానిలో వచ్చేసి నేను అప్లై చేయాలనుకుంటున్నాను సహస్ర ఎలక్ట్రానిక్ సొల్యూషన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.